హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మధు రివ్యూస్ యూట్యూబ్ ఛానల్. ముందుగా ఈ వీడియోకి లైక్ చేయండి. చెల్లెల్ని కాకపోయినా ఎంతో ప్రేమగా పెరిగాం కదా అన్నయ్య, కాని ఇప్పటికీ దూరమైపోయాము. నాకు నిన్ను చూడాలనిపిస్తుంది అన్నయ్య అని చెప్పానుగాని నీ భర్తకి ఇష్టం లేకుండా నువ్వు రావద్దమ్మా, నీ కాపురం బాగుండాలి, నీ కాపురం ఎప్పటికీ బాగుండాలి. అందుకే ఆ రోజు నువ్వు చేతులు జోడించి మళ్ళీ నా ఇంటికి రావద్దు అని నువ్వు చెప్పాక మళ్ళీ నీ ఇంటి గడప దగ్గరికి కూడా నేను రాలేదు అని చెప్పి మాట్లాడేసరికి క్షమించు అన్నయ్య, ఆ రోజు పరిస్థితి అలా ఉంది. నిన్ను చూడాలనుకుంటున్నాను, నేను బయల్దేరి వస్తానన్నయ్య అనేసరికి వద్దమ్మా, మళ్ళీ బావగారికి తెలిస్తే గొడవ జరుగుతుంది అనగానే బావగారి ఊర్లో లేరన్నయ్య, నేను ఖచ్చితంగా నీ దగ్గరికి వస్తాను, ఇప్పుడే బయల్దేరి వస్తాను అని చెప్పి వెంటనే ఇంకా హారికను తీసుకుని బయల్దేరుతుంది. ఏమన్నా చెప్తే ఊరు వెళ్లామనో ఏదో ఒకటి చెప్పచ్చన్న ఉద్దేశంతో రావడంతోటి అక్కడ్నుంచి సుమారు ఒక 4-5 గంటల్లో బయల్దేరి వచ్చేసేసరికి అమ్మా లలిత అనుకుంటూ హక్కున చేర్చుకుంటాడు. అన్నయ్య అంటూ ఇంకా ఎంతో ఆప్యాయంగా పట్టుకొని ఏడ్చేస్తుంది. ఏడ్చేసరికి ఏంటి మహాలక్ష్మి అనగానే వాళ్ళిద్దరూ అన్నా చెల్లెళ్ళంట వదినా, ఇన్ని రోజులు తెలియలేదు. నేను అమ్మ ఫోటోని ఈ పెట్టెలో చూసి అడిగితే విషయం తెలిసింది. నాకు తెలియడంతోటి ఆయన్ని నిలదీసి అడిగితే తను నా సొంత చెల్లెలు కాకపోయినా నా ప్రాణ స్నేహితుడుకు చెల్లెలు, నాకు సొంత చెల్లెలు లాంటిది, తనని నేనే పెంచి పెళ్లి చేశాను అంటూ చెప్పేసరికి నాకు ఆశ్చర్యం కలిగింది. అమ్మ మాతో ఎప్పుడూ చెప్పలేదు అంటే అప్పుడొక చిన్న గొడవ జరిగింది, గొడవ కారణంగానే మేము విడిపోయాము అంటూ చెప్పేసేసరికి అప్పుడు అర్థమైంది నాకు, ఇదంతా ఇలా జరిగిందా, వీళ్ళిద్దరినీ మళ్ళీ నేనే కలపాలి అన్న ఉద్దేశంతో ఇంక వీళ్ళిద్దరినీ కలపడానికే నేను ఇంత ప్రయత్నం చేశాను వదినా అంటూ మహాలక్ష్మి కాస్త చెప్తుంది. మంచి పని చేశావత్తయ్య, ఎప్పుడూ ఏదో ఒక లోటుతో ఏదో రకంగా బాధపడుతూనే ఉండేవారు. ఇప్పుడు ఆ లోటు పోయింది, అత్తయ్య బాధ తీరిపోయింది, ఇంకా అత్తయ్య ఏ బాధ లేకుండా హ్యాపీగా ఉండొచ్చన్నమాట అని చెప్పి ఇంకా అనుకుంటూ ఉండేసరికి నా కూతురు నీ కోడలయ్యిందా అన్నయ్య, అయితే నా కూతుర్లో నన్ను చూసుకో అన్నయ్య అని చెప్పి అనగానే అలాగేనమ్మా, ఎప్పటికీ చూసుకుంటాను అని చెప్పి మాట్లాడతాడు. ఆ మాటలన్నీ కూడా మహాలక్ష్మి వింటుంది. అదేంటి, నాలో తన చెల్లెల్ని చూసుకోమని అమ్మ చెప్తుంది, నేనేమీ ఇంటికి అసలైన కోడల్ని కాదు కదా, మరి అమ్మ నన్ను చూసుకోమని ఎలా చెప్పగలుగుతుంది? ఇప్పుడు నేను చక్రీని ఆపరధర్మంగానే పెళ్లి చేసుకున్నానే తప్ప మనస్ఫూర్తిగా నేను చక్రీని పెళ్లి చేసుకోలేదు కదా, మరి ఇప్పుడు చక్రీతో నేను జీవితాంతం కలిసే ఉండాలా? చక్రీతో కలిసి ఉంటేనే నాకు కుదురుతుందా అన్న ఆలోచన వస్తుంది మహాలక్ష్మికైతే. ఇంకా ఆలోచన వచ్చేసరికి మహాలక్ష్మి ఏం మాట్లాడదు. మిగిలిన వాళ్లంతా కూడా చాలా సంతోషంగా ఉంటారు. ఒరే మాధవ, ఒరే చక్రీ, కన్నా, కేశవ అని అందర్నీ కూడా ఎంతో ఆప్యాయంగా పలకరిస్తుంది. 5 మగవాళ్లున్న ఇంట్లో నా కూతురు ఉంది అని ఆది నాకు చెప్పినప్పుడు వాళ్ళు ఎలాంటి వాళ్ళనుకున్నాను. ఆ కుటుంబమే నీది, ఆ కుటుంబమే నాది అన్న విషయం తెలిసాక నాకు చాలా చాలా సంతోషంగా ఉంది. ఎప్పటికీ ఆ సంతోషాన్ని నేను దూరం చేసుకోను, ఎప్పటికీ ఆ సంతోషాన్ని నేను మిస్ చేసుకోను అంటూ మాట్లాడేసరికి ఇంకా చాలా సంతోషంగా అయితే హ్యాపీగా ఉంటారు. లలిత, నేను వెళ్ళవస్తాను అన్నయ్య అని చెప్పి అనగానే ఇంక లలిత అక్కడ్నించి వెళ్ళిపోతుంది. లలిత, హారిక ఇద్దరూ వెళ్ళిపోతారు. మహాలక్ష్మి ఇంకా అనవసరంగా ఫోటో తీశానా, ఫోటో తీయడం వల్ల వాళ్ళిద్దరూ కలిశారు, అది సరే బాగానే ఉంది. ఇప్పుడు చక్రీతో పాటు నేను ఈ ఇంట్లోనే ఉండిపోవాలా? చక్రీతో పాటు ఇంక నేను ఈ ఇంట్లో శాశ్వతంగా ఉండిపోవలసిందేనా అని ఆలోచిస్తూ ఉండగా, వదినా, అంటే నువ్వు నాకు మా చక్రీ అన్నయ్య భార్య కాకముందే నువ్వు నాకు వదినవన్నమాట, మా మేనత్త కూతురువా నువ్వు? చాలా సంతోషంగా ఉంది వదినా. మా అమ్మ ఫోటో బయటికి పడినా ఏమాత్రం సంతోషం లేకపోయినా నువ్వు మా మేనత్త కూతురువి అన్న విషయం తెలిసాక చాలా సంతోషం అనిపిస్తోంది. నీ గురించి నేను చాలా సంతోషంగా హ్యాపీగా ఫీలవుతున్నాను వదినా అంటూ మాట్లాడేసరికి ఇంక మహాలక్ష్మి ఆలోచనలో పడుతుంది. ఏంటమ్మా మహాలక్ష్మి, దేని గురించి అత్తయ్య వచ్చి వెళ్ళినప్పట్నుంచి అంత అలా ఆలోచిస్తున్నావు? ఏం జరిగిందమ్మా మహాలక్ష్మి అనగానే, అది కాదు పెత్తి, ఏం చెయ్యాలో అర్థం కావట్లేదు అనగానే, అసలు దేని గురించి బాధపడుతున్నావో తెలిస్తేనే కదా నువ్వు ఏం చెయ్యాలో అర్థం కాని విషయం అర్థమయ్యేటట్టు నేను చెప్పడానికైనను. ఏం చెయ్యమంటావు పెద్ది? చక్రీని పెళ్లి చేసుకొని నేను ఇంటికి వచ్చాను.
ఇంటికి వచ్చిన తర్వాత చక్రీకి నాకు పెళ్ళి ఎలాంటి పరిస్థితిలో జరిగిందో చెప్పాను. మీరంతా అర్థం చేసుకున్నారు. సరే, అర్థం చేసుకున్నారు కదా అనుకుంటే ఇప్పుడేమో అమ్మ వచ్చి నాలోనే నీ చెల్లెల్ని చూసుకో అన్నయ్య అంటూ మామయ్యకి చెప్పి వెళ్ళిపోయింది. ఇప్పుడు నేనేం చెయ్యాలి? ఏ రకంగా ఈ ఇంట్లో ఉండాలి అని అనుకోవాలి? నేనింట్లో ఉండాలి అంటే కుదరదు కదా. ఈ ఇంట్లో కోడలిగా, ఇంట్లో దీపం పెట్టడానికి, అన్నయ్య చెల్లెలిగా ఉండిపోవడానికి ఎలా కుదురుతుంది? ఎలా సెట్ అవుతుంది? అందుకే నాకేమీ అర్థం కావట్లేదు. ఈ ఇంట్లో కోడలిగా ఉండే స్థానం నాకుందా? ఆ స్థానం నాకుండి నేనుండగలనా? ఏంటో ఏమీ అర్థం కాని పరిస్థితిలోనే నా బ్రతుకు చిక్కుపడిపోయి ఉండిపోయింది పెద్ది. ఎటూ తేల్చుకోలేని పరిస్థితిలో ఉన్నాను. ఒక మాట చెప్తాను, తప్పుగా అనుకోవు కదమ్మా మహాలక్ష్మి. అసలు నీకు మా చక్రి అంటే ఎందుకిష్టం లేదు? చక్రీని నువ్వు పెళ్లి చేసుకున్నావు, హెల్ప్ చేశాడు అన్న ఉద్దేశంతో చూస్తున్నావే తప్ప నీ తాలి నీ మెడలో తాలి కట్టిన భర్తగా ఎందుకు చూడట్లేదు? పెద్దలెప్పుడో ఒక మాట అంటారు, పైన రాసిపెట్టి ఉంటేనేగాని కింద 3 ముళ్ళు పడవని. దేవుళ్ళు శివుడాజ్ఞ లేనిది చీమైనా కుట్టదు అంటారు కదా. మరి మీ ఇద్దరికీ పెళ్లి జరగడానికి ఆ దేవుడు ఆజ్ఞ ఇవ్వలేదు అంటావా? ఆజ్ఞ ఇవ్వకుండానే పెళ్లి జరిగింది అంటావా? ఒక్కసారి ఆలోచించుకో అమ్మా. మీ పెళ్లి ఆ భగవంతుడి ఆశీస్సులతోనే జరిగిందేమో, అది నువ్వు తెలుసుకోలేకపోతున్నావేమో. ఒక్కసారి ఆలోచించమ్మా. మీ ఇద్దరికీ పెళ్లి జరిగి ఇంట్లోకి వచ్చారు. ఇంట్లోకి వచ్చాక కొన్ని మంచి విషయాలు జరిగాయి. మరి ఇంతలాంటి మంచి విషయాలు జరిగినప్పుడు నువ్వు ఇంటికోడలిగా ఉంటేనే కదా బావుంటుంది. నువ్వు ఇంటికోడలిగా ఉండను అని అనడానికి కూడా ఎలాంటి ఆస్కారం లేదు కదా. ఆలోచించు. చక్రీని ఒక వ్యక్తిలా కాకుండా నీ మెడలో తాళి కట్టిన భర్తగా చూడు మహాలక్ష్మి. అప్పుడు నీకే అంతా అర్థమవుతుంది. అప్పుడు అంతా బావుంటుంది, అంతా సెట్ అవుతుంది. ఆలోచించు. ఏదైనా మన ఆలోచనలు దాన్ని బట్టే ఉంటుంది. మనం ఎలా ఆలోచిస్తే ఆ రకంగానే ఉంటుంది. మనం ఆలోచించే ప్రవర్తన బట్టి, ఆలోచించే విధానాన్ని బట్టి మన జీవితం మారుతుందేమో. ఒక్కసారి ఆలోచించొచ్చు కదా. చక్రీని భర్తగా అనుకోవచ్చు కదా అంటూ ఇంకా పెద్ది చెప్పేసరికి మహాలక్ష్మి ఆలోచనలో పడుతుంది. నిజమా? పెద్దల ఆశీర్వాదం లేనిదే, ఆ భగవంతుడు ఆశీర్వాదం లేనిదే పెళ్ళిళ్ళు జరగవా? నిజంగా శివుడాజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అన్నట్టుగా మా ఇద్దరికీ పెళ్లి జరగాలని ఆ భగవంతుడు కోరుకున్నాడా? ఆ భగవంతుడు కోరుకోవడం వల్లే మా ఇద్దరికీ పెళ్లి జరిగిందా? లేదంటే పెళ్లి జరిగేది కాదా అంటూ ఇంకా మహాలక్ష్మి పలుపలు రకాలుగా పలుపలు విధాలుగా ఆలోచించడం మొదలుపెడుతుంది. ఇంకా అలా ఆలోచిస్తూ ఇంక జరుగుతున్నవన్నీ కూడా అదే రీతిగా ఆలోచించడం మొదలుపెడుతుంది మహాలక్ష్మి. ఇంకా అలా ఆలోచించేసరికి నిజమే, ఇదంతా ఏదో కావాలని చేసినట్టు, దేవుడే దగ్గరుండి జరిపించినట్టు అన్నీ జరుగుతున్నాయి. అంటే మా ఇద్దరికీ ముడిపడడం దేవుడికిష్టముండే ముడిపెట్టాడా? ఇప్పుడు నేను చక్రీని భర్తగా అంగీకరించే ముందుకు సాగాలా? నా జీవితంలో నేనేదైనా సాధించాలంటే నా పెళ్లి తర్వాతే సాధించాలని రాసిపెట్టుందా? అందుకే చక్రీని పెళ్లి చేసుకున్నాలా ఏంటి అన్న ఆలోచనలో మహాలక్ష్మి కాస్తా ఉంటుంది. ఇంక అలా ఉన్న మహాలక్ష్మి ఏం చెయ్యాలో అర్థంకాక తనలో కొద్దిగా మార్పు తీసుకురావాలా అన్న ఆలోచనకు వస్తుంది. ఎందుకంటే కన్నా ఇంట్లో నుంచి వెళ్ళిపోతానంటే బాధపడుతున్నాడు. అలాని ఇంట్లో ఉండాలి అన్నా ఉండలేకపోతోంది. ఏమో, ఏదో బంధం ముడిపడితేనే గాని ఇంట్లో ఉండలేనేమో. మా ఇద్దరికీ ఈ రకంగా ముడిపెట్టి నన్ను ఇంట్లోకి తీసుకొచ్చి ఆ భగవంతుడు పడేశాడేమో. ఈ ఇంటికి శాపమున్నారన్నారు కాబట్టి నన్ను ఇంట్లోకి తీసుకొచ్చి ఆ శాపాన్ని తొలగిపోయేటట్టు చేశాడేమో అని ఆలోచిస్తూ మహాలక్ష్మి కాస్తా ఉంటుంది. ఉండేసరికి ఏంటమ్మా మహాలక్ష్మి, దేని గురించి అంతా అలా ఆలోచిస్తున్నావు అనగానే, నువ్వు చెప్పిన మాట గురించి ఆలోచిస్తున్నాను పెత్తి. ఇద్దరి జీవితాలు ముడిపట్టాయి అంటే ఆ భగవంతుడు అనుకుంటేనే కాని ముడిపడవు అని చెప్పావు కదా, దాని గురించి ఆలోచిస్తున్నాను. నిజంగా నువ్వు చెప్పినట్టు మా ఇద్దరి జీవితాలు ఆ భగవంతుడు ముడివేశాడా? అందుకే మా ఇద్దరి జీవితాలు ముడిపట్టాయా? చెప్పు పెత్తి, నువ్వు చెప్పింది నిజమేనా? లేక నా మనసు మార్చడం కోసం చెప్పావా? మనసు మార్చడం కోసం నేను అబద్ధాలు చెప్పానా? నువ్వు ఇంట్లో అడుగుపెట్టినప్పట్నుంచి నీకెప్పుడైనా నేను అబద్ధం చెప్పానా? నిజాలే చెప్పాను కదా. మరి అలాంటప్పుడు నేను అబద్ధం చెప్పానని ఎందుకనుకుంటావు? అర్థం చేసుకోవాల్సిన దాన్ని అర్థం చేసుకోలేని చిన్నపిల్లవైతే కాదు కదా మహాలక్ష్మి. నువ్వు పెద్దదానివి, ఎదిగిన దానివి. నువ్వు చిన్నపిల్లవైతే నేననుకుంటాను, చిన్నపిల్లవి కాదు కదా. మరి అలాంటప్పుడు నిన్ను నేను ఎందుకు తప్పు పడతాను? తప్పు పట్టలేను, తప్పు పట్టను కూడా అంటూ మాట్లాడడంతో
నిజమే పెద్ది, నువ్వు చెప్పింది కూడా నిజమే. నిజంగా ఇన్ని రోజులు నేను తెలుసుకోలేకపోయాను. నాకు ఈ ఇంటితో చక్రీతో ముడిపడి ఉంటుంది, అందుకే మేమిద్దరం ఒకటై ఉంటాము అని చెప్పి ఇంకా మహాలక్ష్మి ఆలోచనలో పడుతుంది. ఇంకా తన తల్లి ఫోటో ఎప్పుడైతే దొరికిందో తన తల్లికి ఇంటికి సంబంధముంది కాబట్టి, తన తల్లి ఇంటికి దూరమైంది కాబట్టి తనని ఆ భగవంతుడు ఈ ఇంటికి మళ్లీ తన తల్లి రూపంలో దగ్గర చేశాడు అన్న ఆలోచనైతే మహాలక్ష్మిలో స్టార్ట్ అవుతుంది. చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఇలాగే జరగాలని మీరు కూడా కోరుకుంటే వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్పై క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.